హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది. కాంపిటేటివ్ పరంగా చాలా ఉపయోగకరమైనటువంటి కంటెంట్ మీకు అర్థమయ్యే రీతిలో మా ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నాము. కాబట్టి టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు. 1వ రాజ్యాంగ సవరణ 1951. ఇందులో ఏమి చర్చించారంటే భూ సంస్కరణలు, ఇతర చట్టాలను రక్షించుకునేందుకు 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలు కోర్టుల న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అనే విషయం 1వ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది. 7వ రాజ్యాంగ సవరణ 1956. ఇది ఏం చెప్తుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల ఆధారంగా చేసిన రాష్ట్రాల ఏబిసిడి వర్గీకరణను తొలగించారు. వాటిని పునర్వ్యవస్థీకరిస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. కాంపిటేటివ్లో రావచ్చు. 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించేటువంటి అధికారం అయితే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు వచ్చింది. అంటే 7వ రాజ్యాంగ సవరణ 1956. 15వ రాజ్యాంగ సవరణ ఎప్పుడంటే 1963లో చేపట్టారు. హైకోర్టుకు ఉన్న రిట్లు జారీ చేసే అధికార పరిధిని విస్తృతపరిచి హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 61 పెంచారు. అంటే హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62కు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది అని అడిగితే 15వ రాజ్యాంగ సవరణ 1963. 24వ రాజ్యాంగ సవరణ 1971. దీని ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగానైనా సవరించే హక్కు పార్లమెంటుకు కలిగింది. ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగాన్నైనా సరే రాజ్యాంగంలో ఏ భాగమైనా సరే వాళ్ళు అమెండ్మెంట్ చేయొచ్చు అనేటువంటి ఒక విషయం ఎలా వచ్చింది అంటే 1971 24వ రాజ్యాంగ సవరణ ఎవరికి ఉంది అధికారం అంటే పార్లమెంటుకి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగానైనా సవరించే హక్కు పార్లమెంటుకి విశేషమైన అధికారం ఉండాలి అనేటువంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 24వ రాజ్యాంగ సవరణ 1971. సో ఆ రాజ్యాంగ సవరణ ద్వారాగా పార్లమెంట్ అయితే మాత్రం విస్తృతమైన అధికారాలు కలిగి ఉంది. అవసరమైతే ఎన్ని సవరణలు చేసేటువంటి అధికారం కూడా కలిగి ఉంది. 38వ రాజ్యాంగ సవరణ 1975. రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుంచి మినహాయించారు. రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్లు కోర్టు అధికార పరిధిలోకి రాకుండా సవరించారు. ఒకవేళ రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి క్రియేట్ చేస్తే ఇచ్చినట్లయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు ఆ యొక్క పరిధి కోర్టు యొక్క అధికార పరిధిలోకి రాకుండా సవరించడం అయితే జరిగింది. భిన్న ప్రాతిపదికల వివిధ రకాల జాతీయ అత్యవసర పరిస్థితులను ఏకకాలంలో ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కల్పించారు. అంటే ఎమర్జెన్సీ పవర్స్ అని, పరిస్థితులని, కండిషన్స్ అని కూడా ఇచ్చేటువంటి పవర్ అనేది రాష్ట్రపతికి కల్పించడం జరిగింది. అది 38వ రాజ్యాంగ సవరణ 1975. నెక్స్ట్ టాపిక్ చూస్తే 42వ రాజ్యాంగ సవరణ 1976. దీనిని మినీ రాజ్యాంగం అంటారు. రాజ్యాంగంలో ఒక చిన్న రాజ్యాంగం అంటే పెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి దానిలో ఒక చిన్న రాజ్యాంగంగా దీన్ని పరిగణిస్తారు. అది స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ సవరణ అయితే చేయడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ 1976. ప్రవేశికకు సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే 3 పదాలు చేర్చారు. ప్రవేశికకు సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే 3 పదాలు చేర్చిన ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. ప్రాథమిక విధులను 4A భాగంలోకి చేర్చారు. ప్రాథమిక విధులను 4A భాగంలోకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలి. రాష్ట్రపతి ఎలా నడుచుకోవాలి, మంత్రివర్గం సలహా మేరకు నడుచుకోవాలనేటువంటి రాజ్యాంగ సవరణ ఇప్పుడు వచ్చింది 42వ రాజ్యాంగ సవరణ 1976. రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించకూడదు. రాజ్యాంగం అంటే పార్లమెంటు సవరించినటువంటి రాజ్యాంగ సవరణ ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించకూడదు అనేటువంటి సవరణ ఇప్పుడు తీసుకొచ్చారు 42వ రాజ్యాంగ సవరణ 1976. లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకైతే పెంచారు. రాష్ట్ర జాబితాలో 5 అంశాలు ఉమ్మడి జాబితాలోకి మార్చేశారు. అవి ఏంటంటే అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, ఖడ్గమృగాలు మరియు పక్షుల సంరక్షణ, న్యాయపాలన మరియు సుప్రీంకోర్టు మినహా మిగిలిన కోర్టుల ఏర్పాటు మరియు వ్యవస్థీకరణ అన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలను
ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ 1978. 6 సంవత్సరాలకు పెంచిన లోక్సభ, రాష్ట్ర విధానసభల కాలపరిమితిని 5 సంవత్సరాలకి తగ్గించారు. చూడండి, 42వ రాజ్యాంగ సవరణలో లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలం 5 to 6 ఇయర్స్కి పెంచారు. అదే 44వ రాజ్యాంగ సవరణలో ఏం తీసుకొచ్చారంటే 6 సంవత్సరాలు ఉన్నటువంటి కాలాన్ని 5 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. లోక్సభకి, రాష్ట్ర విధానసభల కాల పరిమితికి. 44వ రాజ్యాంగ సవరణ 1978, 42 రాజ్యాంగ సవరణ 76, 44వ రాజ్యాంగ సవరణ 1978. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టంలోని వక్రతలైన కోర్టుల అధికార పరిధి తగ్గించడం, పార్లమెంటు, మంత్రిమండలికి కల్పించిన విశేష అధికారాలు కూడా సరిచేసింది. ఇదంటే 44వ రాజ్యాంగ సవరణ. తర్వాత చూస్తే మనం 73వ రాజ్యాంగ సవరణ 1992. ఏంటమ్మా 1992లో 73వ రాజ్యాంగ సవరణ అంటే పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ హోదాను, భద్రతను కల్పించినటువంటి చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్. పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇచ్చారు, అదేవిధంగా భద్రతకు కూడా కల్పించడం అయితే జరిగింది. ఇది 73వ రాజ్యాంగ సవరణ 1992. 74వ రాజ్యాంగ సవరణ మనం కూడా 92లోనే చేశారు. అది ఏంటంటే పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా మరియు భద్రతను కల్పించారు. అక్కడ పంచాయతీలకు, ఇక్కడికి వచ్చేటప్పటికి పట్టణ స్థానిక సంస్థలకి 73, 74 రాజ్యాంగ సవరణ రెండు కూడా 92లోనే. తర్వాత 86వ రాజ్యాంగ సవరణ 2001. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అవకాశం కల్పించారు. ప్రాథమిక విద్య అనేది ఏంటిది? ప్రాథమిక హక్కు, ఒక ఫండమెంటల్ రైట్గా ఇచ్చేశారు. ద బేసిక్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎలా అయిందంటే ప్రాథమిక హక్కు, ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక విద్య ఉండాలి అనేది ఒక హక్కుగా కల్పించడం జరిగింది 86వ రాజ్యాంగ సవరణ 2001లో. 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉచితంగా ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా పిల్లలను మాత్రం జాయిన్ చేయాలి ప్రాథమిక విద్యలో. తర్వాత ఆదేశక సూత్రాలలో 45వ ప్రకరణ మార్చారు. ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 45 కూడా మార్చడం జరిగింది. 6 సంవత్సరాలలోపు బాలబాలికల బాల్యాన్ని రక్షిస్తూ విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అంటే 6 to 14 ఇయర్స్ వాళ్ళకి అలాగే ఎలా అయితే విద్యనివ్వాలో 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు కూడా బాల్యాన్ని రక్షిస్తూ అంటే అంగన్వాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్ అనమాట. ప్రకరణ 51Aలో కొత్త ప్రాథమిక విధిని చేర్చారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు చదువు కొరకు వసతులు కల్పించడం తల్లిదండ్రుల సంరక్షకుల విధి. చూసారు అక్కడ ఏం జరిగింది? 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకు కూడా చదువు కోసము వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది ఎవరి పని అంటే తల్లిదండ్రులు, అదేవిధంగా సంరక్షకులకు పని. అంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు ఖచ్చితంగా బడిలో ఉండాలి. బడిలో లేనట్లయితే అది ఇబ్బంది ఎవరికంటే తల్లిదండ్రులకి మరియు సంరక్షకులకు కూడా ఇబ్బందిని ఈ యొక్క 86వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం తెలియజేస్తుంది. 101వ రాజ్యాంగ సవరణ 2016 వస్తు సేవల పన్ను GSTకి చట్టభద్రత కల్పించారు. GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి 101వ రాజ్యాంగ సవరణ 2016లో వచ్చింది. ఇది 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ 2018. ఇదేంటంటే వెనుకబడిన వర్గాలకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. 103వ రాజ్యాంగ సవరణ 2019 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు EWS 10% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయబడింది. 103వ రాజ్యాంగ సవరణ 2019. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.